చిన్న సమయం కొద్దిగా ఉంది కనుక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒకంత కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇప్పుడు వరకు ప్రభువా నాయనా తండ్రి, ఈ క్రిస్మస్ ఆరాధన ఇంత చక్కగా ఘనముగా మీ నామ మహిమార్థమై జరిగించుకున్నారు. నీ స్తోత్రాలు. మరి నీ దాసులు కృపా సువార్త ప్రార్థనా మందిరంలో మరి నీ దాసులు నాయనా తండ్రి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పరిచర్య నాయన ఈ రీతిగా అభివృద్ధి చేసి శాఖోపశాఖలుగా విస్తరింపజేసినందుకు వందనాలు. నీ దాసులు సాల్మన్ రాజయ్య గారు చేసిన పరిచర్యను మరింతగా విస్తరింపచేయండి. మరి ఈరోజు కూడి వచ్చిన ప్రజలందరికీ కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించమని, అల్పున యోగుని నన్ను బలపరిచి నాయన కూడి వచ్చిన ప్రజలకు ఈ దూరశ్రవణ మంత్రం ద్వారా వినుచున్న వారికి, మరి దూరం నుండి మరి ఫోన్ల ద్వారా లైవ్లో చూస్తున్న వారికి కూడా నాయన వారితోనూ మాట్లాడి బలపరిచి నాయన మహిమ మీరు పొందుకొనమని, మనుషుని జ్ఞానమును చాతుర్యం మరుగుపరచమని, నీ దివ్య వాక్కులని ప్రజలు గణితపరచమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో? యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? మనలాగా ఒక మనిషా? కాదు. ఆయన దేవుడు. ఆయన ఎవరండి? దేవుడు, నిజమైన దేవుడు. ఎవరండి ఆయన? నిజమైన దేవుడు. ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరండి? ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. మరి మనం ఎవరో? మనం కూడా ఉన్నాంగా అని మీరు ప్రశ్నిస్తే, మనము సృష్టించబడిన వారము. మనం ఎవరండి? సృష్టించబడిన వారం. ఆయనేమో ఉన్నవాడు. ఆయన ఎవరిని? ఆయన ఎవరు సృష్టించలేదు. మనల్ని దేవుడు సృష్టించాడు. మనల్ని ఎవరు సృష్టించారండి? యేసుక్రీస్తు ప్రభు సృష్టించారు. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. చెవులో ఏం చెప్పారనేగా, 12 గంటల వరకు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు అన్నారు. 12 గంటల వరకు చెప్పమన్నా చెప్పండి, చేయొద్దండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్. మీ అందరికీ కేక్ వస్తుందంట. అప్పుడు వరకు నాకు సమయం ఉంది. దేవుని స్తోత్రం కలుగు. అది సంగతి. రైట్. ఆయన ఎవరండి? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే ఏంటంటే, మనం కూడా ఉన్నాం. ఎప్పుడు ఉన్నాము? మనం పుట్టక మునుపు మనం లేము, కానీ ఆయన పుట్టక ముందే ఉన్నాడు. అసలు ఈ భూమి లేక మునిపే ఆయన ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు కూడా సృష్టించలేదు. ఆయన సృష్టించాల్సిన పని లేదు. ఆయన యుగ యుగములు ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మనుషులు ఎప్పుడు సృష్టించబడ్డారంటే, భూమి సృష్టించబడిన తర్వాత మనుషులు సృష్టించబడ్డారు. మనుషులు ఎప్పుడు సృష్టించబడ్డారమ్మా? భూమి సృష్టించబడిన తర్వాత మనుషులు సృష్టించబడ్డారు. అంతే కదండి. మనము నేల మంటితో దేవుడు ఏం చేశాడు చెప్పాలి. అందరూ తెలిసినారు కదా అమ్మా. వినండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు భూమిని సృష్టించిన తర్వాత భూమిలో మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి, ఏమండి, వృక్షాలు కానీ, ఖనిజ సంపద కానీ, నీరు కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, ఆకాశం కానీ, ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆఖరిలో మనిషిని చేశాడు 6వ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చేశాడండి?
ఆఖరిలో మనిషిని చేశాడు. సృష్టి అంతా కూడా ఎలా కలిగింది అంటే మాట ద్వారా కలిగింది. యేసుక్రీస్తు మాట ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి, మీకు అర్థమైద్ది. పిల్లలు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మీకు చక్కగా అసలు దేవుడు ఎవరో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళారనుకోండి, పిల్లలు అటు ఇటు తిరగబాను, కూర్చోండి. ఏమైంది? కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఉల్లిపాయలు ఉన్నామా? కూరగాయల మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఒక అరకిలో కూరగాయలు కొనాలంటే ఏమండి ఏం చేస్తాం? ఏరమా? వాడు ఏరొద్దని చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తాం? ఏరితే ఎక్కువ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అయినా ఏం చేస్తాం? స్పష్టంగా మనం ముదిరి కాకుండా లేతవి తీసుకుంటాం కదండి. అలాగే నిజమైన దేవుడు ఎవరో కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి ఆకాశము సృష్టించబడక మునిపే ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరండి? ఆయన ఉన్నవాడు. ఆయనను ఎవరు సృష్టించనవసరం లేదు. ఎవరు కూడా ఆయనను ఏదో ఒక రూపములో తయారు చేసేసి పెట్టాల్సిన పని అంతకంటే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆత్మ అయి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా, దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట చదువుతున్నాం. మన మధ్య అంటే సర్వలోక మానవాళ్ళందరి మధ్య నివసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలకించండి. మన మధ్య అంటే ఏమిటంటే ఇశ్రాయేలు దేశం భూమధ్య రేఖకు ఎక్కడుందండి? సెంటర్ పాయింట్ లో ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి అంతటికి కూడా ఎక్కడుంది? మధ్య భాగంలో ఉంది. ఏ దేశం చెప్పాలి? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే వింటున్నట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మధ్య ఆయన నివసించాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. అందుకని ఆయనే దేవుడే మన మధ్యకు వచ్చాడు. ఎక్కడ అంటే ఇశ్రాయేలు దేశం బెత్లెహేము ప్రాంతంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వలోక మానవాళ్ళందరి మధ్య ఆయన నివసించెను. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యకు వచ్చాడు. ఈరోజు మన మధ్యకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు స్వీకరిస్తే నీ కుటుంబంలోనికి వస్తాడు. నువ్వు అంగీకరిస్తే నీ హృదయంలోనికి కూడా వస్తాడు. నువ్వు అంగీకరించకుండా ఆయన రాడు. ఏమండి? ఆయన బలవంతంగా నన్ను ఆరాధించు అని ఎవరిని కూడా ఆయన ఏం చేయడు? బలవంతం చేయుడు. నువ్వు తలుపులు తీస్తేనే, హృదయం అనే తలుపు తీస్తేనే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయనే గనక బలవంతంగా అందరినీ కూడా దేవుణ్ణి ఆరాధన చేసేటట్టుగా చేసుకోవాలనుకుంటే ఆయన ఈ పాటికి ఎవరు కూడా యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సత్యాన్ని గ్రహించి మనిషి తనంతట తానే దేవుని వద్దకు రావాలని ఆయన పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన పిలుపు విని ఆయన వద్దకు వస్తారో ఆయన తప్పనిసరిగా ఆయన వారిని చేర్చుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ రోజున నేలమంటితో మనిషిని సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు అంటే నరుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు.
ఒక మాట మీద చెప్తాను, జంతువులకి మనకున్న తేడా ఏమిటయ్యా అంటే, జంతువులకి ఆత్మ లేదు. జంతువులకి ఏం లేదండి, ప్రాణం ఉంది కానీ ఏం లేదు, శరీరం ఉంది కానీ ఆత్మ లేదు. మనకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఇంకేముంది, అన్నిటికి మించి ఆత్మ ఉంది. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఎందుకు? యేసుక్రీస్తునందు విశ్వసించాలి. జంతువుల కంటే మనలను యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మనవి మీతో చెప్తున్నానండి, దయచేసి ఎవరు అటు ఇటు తిరగవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, కూర్చున్న వాళ్ళు అటు ఇటు తిరగొద్దు, వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు. దయచేసి నా మనవి అంగీకరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా, పెద్దలని చిన్నలని. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి ఎవరిని గౌరవించాలంటే దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యమే, ఇందాక చెప్పాం కదండి, దేవుడై ఉండెను గనుక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జంతువులకి మనకు తేడా ఏమిటయ్యా అంటే, మనలో ఆత్మ ఉన్నది. ఏంటయ్యా ఆత్మ? దేవుని స్వరూపం. దేవుని స్వరూపాన్ని మనలో పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క స్వరూపములో మనము చేయబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి కాళ్ళు ఉంటాయా, చేతులు ఉంటాయా? కాదు, ఆయన ఆత్మ ఉన్నాడు. మనలో ఆ ఆత్మను ఏం చేశాడు? పెట్టాడు. అయితే ఈ నరుణ్ణి చేసిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, సర్వ సృష్టి కూడా దేవుని మాట వింటుంది కానీ నరుడు మాత్రం దేవుడి మాట వినటం లేదు. దేవుడి మాట వినకపోవటం వలన పాపం అనేది భూలోకములో ప్రవేశించింది. ఎలా వచ్చిందండి పాపం? ఆజ్ఞ అతిక్రమించటం వలన పాపము ప్రవేశించింది. మనిషి హృదయంలోనికి వచ్చేసింది పాపం. మనిషి హృదయాన్ని చెడగొట్టేసింది, ఆలోచనలు చెడగొట్టేసింది, మనసును చెడగొట్టేసింది, మొత్తం చెడగొట్టేసింది. అందుకనే పాముకు తలలో ఉంటుందంట విషము, తేలికేమో కొండెములో ఉంటుందంట. మనిషికి నిలువెల్లా విషమే. నిలువెల్లా ఏముందండి? పైకి బాగానే ఉంటాం. మీరు ఏదన్నా సంబంధం చూడాలనుకోండి, మీ అమ్మాయికో మీ అబ్బాయికో సంబంధం చూడాలనుకోండి, వెళ్ళారు, చూశారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, వాళ్ళు పైకి బాగానే మాట్లాడారు, పైకి బాగానే చెప్పారు అన్నీ. అమ్మాయి కూడా లేదా అబ్బాయి కూడా చాలా మంచిగా ఉంది ప్రవర్తన పైకి. అలాగని మీరు చేసేసుకుంటారా? ఏమండి, ఏం చేస్తారు? 10 మందికి ఫోన్ చేస్తాం, ఒక్కళ్ళ మాట కూడా తీసుకోం. ఎందుకని? మన ఇంట్లోకి వచ్చే కోడలైనా అల్లుడైనా ఏమో వాళ్ళ మనసులో ఏముందో ఏంటంట, ఎవరినైనా ఇంతకుముందు ప్రేమించారేమో. అసలు వాళ్ళ ముందు వాళ్ళ కుటుంబం కోసం చూస్తాం. ఏంటి, కుటుంబం గురించి ఆలోచన చేస్తాం. ఏంటి, పైకైతే వాళ్ళు బాగానే మాట్లాడారు, మర్యాద బాగానే చేశారు, అంతా బాగానే ఉంది, కానీ ఏం చేస్తాం? తృప్తి పడతామా? నిజంగా చెప్పండి, తృప్తి పడలేం. ఏం చేస్తాం? పక్కన వాళ్ళని అడుగుతాం, తెలిసిన వాళ్ళని అడుగుతాం, అసలు ఎలా ఎంక్వైరీ చేయాలో చేస్తాం. చేసి వాళ్ళ అంతరంగం ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏమిటో మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏం చేస్తాం? ముందుకు వెళతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి మన గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. మన హృదయ అంతరంగాలన్నిటినీ ఆయన పరిశోధిస్తున్నాడు. అందుకనే మన హృదయాలన్నిటినీ ఆయన పరిశోధించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. చాలామంది అంటారు ఏమనంటే, నేను పాపం చేయలేదండి, నేను ఎవరిని కీడు చేయలేదండి అంటారు. కానీ పైకి మనం ఏమీ చేయకుండా ఉండవచ్చు. మనుషుల్లో మంచి అనిపించుకునేది దేవుని దృష్టిలో మంచి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే హృదయాలను పరిశోధించే దేవుడు మన దేవుడు, మనం నమ్ముకున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుడు నీ హృదయముతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పనమ్మా. తిరిగే వాళ్ళు కూర్చుంటారని నా బాధ, ఇంకా తిరుగుతారే ఉన్నారు. హల్లెలూయా. అందరూ దగ్గరగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే ఇప్పుడు వెళ్ళిపోండి. వాక్యం వినే వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మధ్యలో లేగొద్దు. ఏమండి, మళ్ళీ చెబుతున్నాను. ఎంతవరకు వచ్చాం చెప్పండి, ఎవరైనా చెప్పాలి. ఎక్కడి వరకు వచ్చాం? ఆయన హృదయములను పరిశోధించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఇక్కడ పైకి నవ్వుతా ఉండవచ్చు. నీ హృదయంలో ఉన్న బాధ దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఉన్న వేదన దేవునికి తెలుసు. నువ్వు పైకి ఎవరికి చెప్పుకోవసలా. నీ హృదయంలో ఉన్న ఆలోచన దేవునికి తెలుసు. ఆ ఆలోచన గ్రహించిన దేవుడు ఏమన్నాడంటే, నరుని హృదయములలోని ఆలోచనలోని ఊహంతయు కేవలము చెడ్డదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మనిషి పాపం చేసి చెడిపోయినప్పుడు ఆయన ఏం చేయగలరో తెలుసా అండి? మనలందరినీ నాశనం చేసి మరొక సృష్టిని చేసుకోగలడు. ఆయన సృష్టికర్త. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఒక మాట అంటే భూమి కలిగింది. దేవుని స్తోత్రం. ఏం కలిగిందండి? ఒక మాట పలకగానే ఏం కలిగింది? భూమి కలిగింది. అలాంటిది మనలను అందరినీ నాశనం చేసి ఆయన మరొక సృష్టిని చేసుకోగలడు. కానీ ఏం చేయలేదండి? చేసుకోవాలా. అందుకనే యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అంట ఎవరినంటండి? లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు కూర్చోనా? నువ్వు అందరిని డిస్టర్బ్ చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఏం చేయకండి? నశింపక. ఆయన ఎందుకు నశించాలి? ఎందుకు మానవుడు నశించిపోవాలి? ఎందుకు నశించిపోతున్నాడు? నశించిపోవటం అంటే ఏంటి అర్థం? నీ ఆత్మ నరకానికి వెళ్ళటమే నశించిపోవటం. నశింపక నిత్య జీవం పొందినట్లుగా మనలందరినీ ప్రేమించిన దేవుడు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చేసాడు. అదే క్రిస్మస్. ఒకసారి చప్పట్లు కొట్టేద్దాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అది అందుకే. నరులందరూ కూడా దేవుని మాట వినకుండా దేవునికి దూరం అయిపోయి పాపములో ఉండిపోయారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఊబిలో ఉన్న వానికి సహాయం చేయగలడా? ఊబిలో ఉన్నవాడు ఊబిలో ఉన్న మరొక వ్యక్తికి సహాయం చేయగలడా? మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చో. ఆ పిల్లని పట్టుకోండి. నన్ను చూస్తలు ఎవరు? అందరూ ఆ పిల్లనే చూస్తున్నారు. నా బాధ అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని వాక్యం వింటలా. తర్వాత మీరు అందరూ ఆ పిల్లను ముద్దు పెట్టుకోవచ్చు. అవకాశం ఇస్తారు కమ్మా. మీ అమ్మాయిగా గోల్డీ. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వాక్యం వినండి. ఏం చెప్పానండి అమ్మా? ఊబిలో ఉన్నవాడు. వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. ఊబిలో ఉన్నవాడికి ఏం చేయలేడు? సహాయం. సరే, ఒక 10 మంది ఊబిలో ఉన్నారు అనుకున్నాం. 10 మందిలో ఒకళ్ళైనా ఎవరికైనా సహాయం చేయగలరా? 10 మంది కూడా. 100 మంది ఉన్నారు అనుకున్నాం. 100 మంది సహాయం చేయగలరా? ఎవరు సహాయం చేయలేరు. అందుకనే దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపము దేనితో సాదృశ్యంగా ఉందంటే ఊబితో సమానం. అందుకనే కీర్తనల 40:2 ఉంటుంది. జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదములను స్థిరపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము దేనితో ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉందంటే ఊబితో సమానంగా ఉంది. అందుకని ఏ మనిషి కూడా
మనిషిగా ఉన్న ఏ వ్యక్తి కూడా నీకు సహాయము చేయలేడు. అందుకనే దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే మనం ఈరోజు ఇక్కడ కూర్చుని క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడంటే నిన్ను నన్ను పాపపు ఊబిలో ఉన్న నిన్ను నన్ను కూడా పైకి లేవనెత్తటానికి. మనందరం ఊబిలో ఉన్నాం. ఇందాక చెప్పాను కదండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అందరూ పాపంలో ఉన్నాం. పాపములో ఉన్న వ్యక్తి ఇంకొక పాపములో ఉన్న వ్యక్తికి సహాయము చేయలేడు. గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి ఏం చేయలేడండి, త్రోవ చూపించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడే మానవులను ప్రేమిస్తున్నాడు గనక, అంతేకాదు ఆయన రూపమైన ఆత్మను మనలో పెట్టాడు గనక ఆ ఆత్మను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏం పేరండి? యేసు. అంటే ఇదేదో ఒక మతస్థాపకుని పేరు కాదు, రక్షకుడు అని అర్థం. ఏంటండి యేసు అంటే ఏంటి అర్థం? రక్షకుడు. ఏమి రక్షిస్తాడు ఆయన? ఏమి రక్షిస్తాడంటే నీ ఆత్మను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బంధువులు కానీ మన పితరులు ఎవరైనా చనిపోయినప్పుడు సహజంగా వాళ్ళ గురించి ఏమైనా చెప్పమంటే జ్ఞాపకార్థ గుడికప్పుడైనా ఏదన్నా కూడా పెద్దలైన వారు లేకపోతే ఉన్నవారు అందరూ ఏమంటారంటే ఆయన ఆత్మకు ఏం కలగాలి? చనిపోయిన వారి గురించి ఆయన ఆత్మకు ఏం కావాలంటాం? శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము అంటాం. ఆత్మకి ఏం కలగాలి? శాంతి. ఆత్మకు శాంతి కలగాలంటే అసలు ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి అసలు ఆత్మ? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన అందరూ కోరుకునేది అదేగా. ఎవరైనా నరకానికి వెళ్ళాలని కోరుకుంటాం ఏంటి? అందరూ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం? మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి ఆత్మకు శాంతి కలగాలి అంటే అసలు ఎలా కలుగుతుంది? వాళ్ళ పేరు మీద ఏమైనా చేస్తే ఆత్మశాంతి కలుగుద్దా? ఏమండి? చనిపోయిన తర్వాత ఏమైనా భోజనాలు పెడితే అందరికి ఒక 100 మందికి లేకపోతే ఒక 1000 మందికి, కొన్ని 1000 మందికి భోజనాలు పెట్టేస్తే వాళ్ళ పేరు మీద బస్ షెల్టర్ లేకపోతే వాళ్ళకు లేని వాళ్ళకి అనాథలకి వాళ్ళ పేరు మీద బట్టలు ఇచ్చేస్తే ఆత్మశాంతి కలిగిపోద్దా? ఆలోచన చేయండి. అది చేయొద్దు అంటలేదు, చేయండి, పర్లేదు, మంచిదే. కానీ వినండి జాగ్రత్తగా. వారి ఆత్మకు శాంతి కలగాలంటే వారు బ్రతికున్నప్పుడే ఆత్మకు శాంతి ఇచ్చే దేవుని నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారము మోయుచున్న. భారం అంటే ఏమీ కాదండి, పాపము. భారం అంటే ఏంటి? పాపం అనే భారం. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా అంటున్నాడు? విశ్రాంతి. నీ ఆత్మకు శాంతి కలగాలంటే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. పాపం అనే భారముతో నిండి ఉన్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి ఇవ్వడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన పుట్టినప్పుడు ఎవరు వచ్చారో తెలుసండి? మొట్టమొదటిగా బెత్లెహేములోనికి ఎవరు వచ్చారో తెలుసా? పరలోక సైన్య సమూహము దిగొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వచ్చారండి? పరలోక సైన్య సమూహం. ఎందుకు వచ్చారు? ఆయన మనిషి అయితే పరలోకం నుండి వాళ్ళందరూ ఎందుకు వస్తారు? పరలోకములో ఉండే దేవుడే నరుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. పరలోకములో ఆరాధించబడుతున్న దేవుడే నరుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే పరలోకం అంతా కూడా ఎక్కడికి వచ్చేసింది? భూమి మీదకి దిగి వచ్చింది. చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోక సైన్య సమూహం దిగి వచ్చి వాళ్ళు ఏమని పాట పాడుతున్నారో తెలుసా అండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండవది, భూమి మీద
ఆయనకిష్టులైన మనుషులకు జంతువులు కాదు, వృక్షాలకు కాదు, ఏమండి మనుషులకు సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసం వచ్చాడు అనుకుంటున్నారు? మన కోసం వచ్చాడు. మరి ఆయనకిష్టులైన మనుషులు ఎవరండి? ఆయనకిష్టులైన మనుషులు అంటే ఎవరు? ఆయనకి ఏదన్నా ఒక వర్గం ఉందా? నేను ముందే చెప్పాను, ఆయన ఏ వర్గానికి, ఏ జాతికి, ఏ దేశానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచం మొత్తానికి ఆయన దేవుడు. అందుకనే ప్రపంచం అంతటికి మధ్య భాగంలో ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న బెత్లెహేము అనే ప్రాంతంలో, గ్రామంలో ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడికి ఒక వర్గాన్ని అంటకొట్టకూడదండి. ఒక దేశానికి పరిమితం చేయకూడదు ఆయన్ని. ఒక గ్రామానికి పరిమితం చేయకూడదు. ఏ వర్గానికి చెందినవాడు కాదు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఆయన దేవుడు అనేవాడు అందరికీ దేవుడే. మీకు ఒక మాట చెప్తానండి. ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకడు తాగుబోతు, ఒకడేమో ఉన్న డబ్బులన్నీ కూడా అవజేసేస్తున్నాడు, మీ మాట ఇంట్లా. ఇంకొకడు బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఇంకొకడు ఇంకొక రకంగా అభివృద్ధి చెందాడు. కొంతమంది మాట వింటున్నారు, కొంతమంది మాట వింటలా. మీ మాట వింటలేదని మీ ఆస్తిలో ఏమన్నా తక్కువ పంచుతారా? అర్థమైందండి? అందరికీ సమానంగా పంచుతారా, తక్కువగా పంచుతారా? ఎవరు మాట్లాడతలేదు. తాగాడని తక్కువ పంచుతారా? మాట్లాడతలేదు ఏంటండి? కానీ మీ డబ్బులు నష్టపరిచాడని తక్కువ పంచుతారా? ఒరే, నువ్వు బతుకంతా తాగావుగా, ఆడైతే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నువ్వు సగమే తీసుకో అని అంటావా? కుదురుద్దా? కుదరదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా అందరినీ ఆయన సమానంగానే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరి కోసం రక్తము కార్చాడు. అయితే కొంతమంది మాట వింటున్నారు, కొంతమంది ఏమో మాట వెనక బయట ఉంటున్నారు. అది తేడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ప్రార్థన చేసినా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళా అని అడగడు. ఆయన నిన్ను చేర్చుకునే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ మతాలన్నీ ఎప్పుడు వచ్చినాయండి? మనుషులు పుట్టిన తర్వాత మతాలు వచ్చినాయి. మతాలు ఎప్పుడు వచ్చినాయండి? మనుషులు పుట్టిన తర్వాత మతాలు వచ్చినాయి. దేవుడు ఎప్పుడున్నాడని చెప్పుకున్నామండి? అసలు ఈ సృష్టి కలగక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరని చెప్పుకున్నామండి? యేసయ్య. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆయనకి ఇష్టలైన వారు ఎవరో? ఇంతకీ ఆయనకి ఇష్టలైన వారు ఎవరంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆయనకి పక్షపాతం ఏమి లేదు. ఆయన కొంతమంది ఇష్టం, కొంతమంది ఇష్టం లేకుండా ఉండరు. అందరూ ఇష్టమే. కాకపోతే ఆయనకి మనం ఇష్టంగా ఉండాలి అంటే, మనకి శాంతి కలగాలి, సమాధానం కలగాలంటే ఆ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. కేక్ వచ్చిందా అయ్యగారు? కేక్ వచ్చిందా? కేక్ వచ్చిందో రాలేదో ఎంక్వైరీ చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇప్పుడు చెప్పండి. చాలు. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలండి? ఎవరు మాట్లాడతలేదు అసలు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మ వెనకున్న వాళ్ళు చెప్పండి. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పరలోక సైన్య సమూహం ఏం పడారంటే, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి అంటే వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు వినపోతే మళ్ళీ రిపీట్ అవుద్ది. చెప్పిందే చెబుతా ఉంటాయి. ఏం చెప్తాం మరి? మీరు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం కోరుకున్నా? ఏముండాలండి మనలో? విశ్వాసం ఉండాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన ఏమిస్తా అంటున్నాడు? సమాధానం, శాంతి ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు,
ఐశ్వర్యం ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు, కుటుంబంలో శాంతిస్తాడు, కుటుంబంలో నెమ్మదిస్తాడు, మీ బిడ్డల్లో అభివృద్ధి ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు. ఏది కావాలంటే అది ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అన్ని విధములా సరిపోయినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రపంచానికి దిక్కు. ఎందుకని చెబుతున్నాం అలాగో? ఆయన లేకుండా మనం కలగలేదు. ఆయన ఊపిరి పోసుకుని మనం బ్రతుకుతున్నామండి. జీవవాయు ఏమండి, మన యొక్క నాసికా రంధ్రాల్లో ఏముదాడు ఆయన? జీవవాయువును ఊదగా జీవాత్మ అయ్యాం. అందుకనే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవాన్ని మనకు అనుగ్రహించడానికే, ఆ నిత్య జీవంగా మనం ఉండాలని, ఆత్మయందు మన ఆత్మ రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆల్రెడీ భూమి పుట్టక మునుపే ఉన్నవాడు మనుష్య పోలికగా మన మధ్యకు దిగి వచ్చాడు. అందుకే ఈరోజు క్రిస్మస్ పండుగ మనం జరిగించుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ నశింపకూడదు. ఏమి నశింపకూడదండి? శరీరానికి ఎలాగో మరణం ఉంది, చనిపోతాం. కానీ నీ ఆత్మ రక్షించబడాలి. నీ ఆత్మ రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం ఎవరైతే పొందుకుంటారో స్పష్టంగా రాయబడి ఉంది ఏమనంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఏమండి, పాపముల నుండి విమోచన, రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమి రక్షిస్తాడని చెప్పామంటే ఆత్మను రక్షిస్తాడు. మరి ఈ లోకంలో ఎవరైనా మన ఆత్మను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి పరిశీలన చేద్దాం. ఏమండి, మతాలు కాదు మనకు కావాల్సింది, మనకు నిజమైన దేవుడు కావాలి. ఎవరు కావాలండి? నిజమైన దేవుడు కావాలి. ఆయన ఎవరో సెర్చ్ చేయండి. నేను చెప్పానని నమ్మక్కర్లేదు, మీ అంతటా మీరే తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆ రుచిని మేము ఎరిగాం. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. మా జీవితంలో కూడా చాలా అద్భుతమైన కార్యం చేశాడండి. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం, ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడు మాతో మాట్లాడాడు. మీతో ఎప్పుడన్నా దేవుడు మాట్లాడాడా అండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడైనా పర్వాలేదు, మీతో ఎవరైనా మాట్లాడారా? దేవుడు మాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? సరే ముగిచాం. ఓకే, దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి పిల్లలందరూ మంచి స్కిట్స్ చేశారు కదండి. వాళ్ళందరికీ మంచి మంచి బహుమానాలు వస్తారంట. అయ్యగారు రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి, ఎవరైనా చెబుతారా? ఉద్యోగం వదిలిపెట్టి, ఉద్యోగాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ నుండి లేలగారు వెళ్ళు. అప్పటికి మాకు పిల్లలు లేరండి. 6 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. హైదరాబాద్ నుంచి లేలగారు వెళ్ళు, నా సేవ చేయి, మా ఇద్దరిని నా సేవ చేయి, నా సేవ చేస్తే మీకు సంతానం ఇస్తానని చెప్పాడు. స్పష్టంగా దేవుడు ఏం చేశాడండి? మాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న మేము ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి లేలగారు, మా అత్తగారు ఊరు, అక్కడికి వచ్చేసాం. దేనికోసం వచ్చాం? సంపాదించడానికా? సేవ చేయడానికి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవ చేస్తే ఏమిస్తాన్నాడు దేవుడు? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పిల్లల్ని ఇచ్చాడా లేదా? 2 పిల్లల్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2015 ఆగస్టు 6వ తారీఖున మేము లేలగారు వచ్చాం. 2018 మే 2వ తారీఖున మొట్టమొదటిగా దేవుడు మాకు కుమార్తెని ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవుడికి. దేవుని స్తోత్రం కలగండి. ఎందుకంటే బిడ్డల్ని ఇస్తానని ఎవరు చెప్పగలరు? బిడ్డల్ని ఇస్తానని ఎవరు చెప్పగలరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే చెప్పగలడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బిడ్డలను ఏమండి, ఈ లోకంలోనికి మనుషులను ఎవరు సృష్టించి పంపిస్తున్నారు? దేవుడే. అందుకనే భక్తుడు అంటాడు, తల్లి గర్భములో నన్ను రూపించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనం సృష్టించిన సృష్టికర్త మాత్రమే చెప్పగలడండి. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందండి? మనం సృష్టించింది దేవుడే కాబట్టి ఇంకొక మనిషిని పుట్టిస్తాను అని ఎవరు చెప్పగలరు? మనిషిని పుట్టించిన దేవుడు చెప్పగలరు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి అదే రీతిగా 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. 5 చోట్ల పరిచయం ఇచ్చాడు. వాళ్ళు పాప 3rd క్లాస్ చదువుతుంది, బాబు 2nd క్లాస్ చదువుతున్నారు. వారు మన మధ్య ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎందుకు చెప్తున్నాను ఇంతగా యేసుక్రీస్తు దేవుడని? ఎందుకు ఆయన నమ్మాలి అంటే ఇదిగో ఇందుకే నమ్మాలి. ఆయన మన జీవితంలో ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. అందుకు నేనే సాక్షిని, అందుకు మేమే సాక్షులం. ఇక్కడున్న దైవ సేవకులందరి జీవితాల్లో కూడా అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు గనకే ఏమండి మేమందరం కూడా ఒకే కులానికి చెందిన వారం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి చెందిన వారం, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి ఒక మతానికి చెందిన వారం. ఏమండి కానీ ఆ మతంలో నుండి బయటకు వచ్చేసాం, మతాల్లో నుండి బయటకు వచ్చేసాం. ఇదిగో దైవజనులు ఒకసారి లేకుండా గారు, ఈయన ముస్లిం, ఏమండి దేవుడు ఈయన పట్టుకున్నాడు. మేము హిందువులు, దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. మరొకరు ఈ దైవజనులు కూడా అలాగే దేవుడు పట్టుకున్నాడు. ఇందాక సాక్ష్యం చెప్పిన దైవజనులు లేకుండా ఒకసారి, ఈ అయ్యగారిని కూడా ఎవరు పట్టుకున్నారు? దేవుడే పట్టుకున్నాడు. అందుకనే దేవుడు సాక్షార్థమై దేవుడు సేవ చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా పరిగెత్తాడు తెలుసా అండి? మేము కూడా వెళ్ళాం. ఈ సమయం ఈ యొక్క వయసులో కూడా ఆయనకి ఏంటండి, ఆయనకి అంత తక్కువైనప్పుడు కానీ కొన్ని ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలని ప్రభు కోసం పరిగెత్తుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుడిని ఘనపరుద్దాం. దేవుడు ఇంకను తన దాసుని బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మతముల నుండి బయటకు వచ్చేసాం. మేము మార్గాన్ని చూసుకున్నాం. యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఎక్కడికి మార్గం అంటే పరలోకానికి మార్గం. ఆయనందు విశ్వసించిన వారందరూ కూడా పరలోక రాజ్యంలో మన ఆత్మకు శాంతి కలగటానికి ఆయన లోకానికి వచ్చాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ఈ మాటలు మన వెనుకలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా హృదయంలోనికి రా. నువ్వే నిజమైన దేవుడా అంట. ఇప్పుడే నేను తెలుసుకున్నాను. నన్ను బయటకు తీసుకురా. నేను ఊపిలో ఉన్నా, నా పాపాన్ని క్షమించు, నన్ను పైకి లేవనెత్తు, నా ఆత్మను రక్షించు నాయనా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉందాం.